ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమంపై కీలక ప్రకటన చేయగా దానిపై మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. సినీ కార్మికుల మాదిరిగానే పారిశ్రామిక కార్మికుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తూ ఆయన సంచలన డిమాండ్ తెరకెక్కించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినిమా టికెట్ల ధరలు పెరిగితే ఆ పెరిగిన మొత్తంలో 20% మొత్తాన్ని సినీ కార్మికులకు చెందేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చట్టం సినీ కార్మికులకు కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే ఈ ప్రకటనపై స్పందించిన మల్లారెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పారిశ్రామిక కార్మికుల సమస్యలు లేవనెత్తారు. మల్లారెడ్డి మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్లు పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి అదే ధైర్యం చేసి పారిశ్రామిక కార్మికులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే ప్రభుత్వం పారిశ్రామిక వాళ్ల భూములను అమ్మివేస్తే ఆ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన డబ్బులో 20% వాటాను కూడా పారిశ్రామిక కార్మికులకు ఇచ్చేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా, ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది. అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా